నమస్తే అండి. నేను డాక్టర్ అనిత, ఫర్టిలిటీ కన్సల్టెంట్, లక్ష్మీ నరసింహ ఐవీఎఫ్ సెంటర్. మనం ఈరోజు ఇర్రెగ్యులర్ పీరియడ్స్ గురించి మాట్లాడుకుందాం. ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అంటే ఏంటి? అది ఎలా టెస్ట్ చేసుకోవాలి? దానికి తగ్గ ట్రీట్మెంట్ అనేది ఏంటి అనేది ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా మెన్సెస్ స్టార్ట్ అయినప్పుడు, అంటే మెనార్కీ అటైన్ అయినప్పుడు లేదా పెద్ద మనిషి అయినప్పటి నుంచి ఫస్ట్ 2 ఇయర్స్ పీరియడ్స్ అనేవి ఇర్రెగ్యులర్గా ఉంటాయి. అది చాలా కామన్. ఎందుకంటే మన బ్రెయిన్లో హెచ్పిఓ యాక్సిస్ అనేది ఉంటుంది. అది మెచ్యూర్ కావడానికి అట్లీస్ట్ 2 ఇయర్స్ అన్నా మనకి టైం పడుతుంది. సో వన్స్ 2 ఇయర్స్ అయిపోయిన తర్వాత హెచ్పిఓ యాక్సిస్ మెచ్యూర్ అయిన తర్వాత మనకి పీరియడ్స్ అనేవి రెగ్యులర్గా రావడం జరుగుతుంది. ఇది 13 to 15 or 16 ఇయర్స్ లోపు పీరియడ్స్ అనేవి కామన్గానే ఇర్రెగ్యులర్గా ఉంటాయి. దీనికి అంత భయపడాల్సిన అవసరం లేదు. ఎప్పుడైతే 17 to 18 ఇయర్స్ వచ్చాక కూడా మనకి పీరియడ్స్ అనేవి ఇర్రెగ్యులర్గా ఉంటే ఆ టైంలో మనము టెస్ట్ చేసుకొని ఎందువల్ల మనకి ఇర్రెగ్యులర్ మెన్సెస్ అవుతున్నాయి అనేది తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. అయితే ఈ ఇర్రెగ్యులర్ మెన్సెస్కి 4 కారణాలు ఉంటాయి. మొదటిగా హైపోగొనాడోట్రోపిక్ హైపోగొనాడిజం. దీంట్లో ఏం జరుగుతుందంటే మనకు బ్రెయిన్లో రిలీజ్ అయ్యే హార్మోన్సే చాలా తక్కువగా రిలీజ్ అవుతాయి. అవి అండాశయాలలోకి వెళ్ళి అండాలు రిలీజ్ కానివ్వకుండా చేస్తాయి. ఓసారి బ్లీడింగ్ రావడానికి కూడా విత్డ్రాల్ మెడికేషన్స్, హార్మోనల్ ట్రీట్మెంట్ ఇస్తేనే మనకి మెన్సెస్ అనేవి జరుగుతూ ఉంటాయి. అండ్ ఇలాంటి కండిషన్ ఉండి ఇర్రెగ్యులర్ మెన్సెస్ ఉండి వీరికి ఈ హైపోగొనాడోట్రోపిక్ వాళ్ళకి ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయాలి అంటే ట్యాబ్లెట్స్, ఇంజెక్షన్స్, ఒక్కొక్కసారి ఐవీఎఫ్ కూడా అవసరం పడుతూ ఉంటుంది. మరి ఈ హైపోగొనాడోట్రోపిక్ హైపోగొనాడిజం విత్ ఇర్రెగ్యులర్ మెన్సెస్ ఉన్న వాళ్ళకి ఎలా డిటెక్ట్ చేసుకోవాలి అంటే ఎఫ్ఎస్హెచ్ అండ్ ఎల్హెచ్ హార్మోన్స్ పీరియడ్ స్టార్ట్ అయినాక 2వ రోజు లేదా 3వ రోజున టెస్ట్ చేస్తే మనకి నిర్ధారణ అవుతుంది. రెండవ కారణం, ఇది మనకి 100 మంది పేషెంట్స్ని చూస్తే 80 పీపుల్ వరకు ఈ ప్రాబ్లం అనేది ఉంటుంది. ఇది మోస్ట్ కామన్ ఓవ్యులేటరీ డిస్ఫంక్షన్, దట్ ఈస్ నథింగ్ బట్ పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్. ఇది చాలా తరచుగా చూస్తూ ఉంటాం. ఈ కండిషన్ ఉన్న వాళ్ళకి కూడా ఇర్రెగ్యులర్ మెన్సెస్తోని ప్రెజెంట్ అవుతూ ఉంటారు. ఈ పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్లోనే కాకుండా అడ్రినల్ గ్లాండ్స్లో కూడా ఏమన్నా ప్రాబ్లం ఉన్నా కూడా ఇర్రెగ్యులర్ మెన్సెస్తోనే ప్రెజెంట్ అవుతూ ఉంటారు. వీరిలో మనకి హార్మోన్ లెవెల్స్ అన్నీ నార్మల్ ఉంటాయి. ఎఫ్ఎస్హెచ్ కానీ ఎల్హెచ్ కానీ హార్మోన్స్ నార్మల్ ఉంటాయి. సో వీళ్ళకి ఎలా డిటెక్ట్ చేసుకుంటాము అంటే వాళ్ళకి స్కాన్ ద్వారా, ఇంకా వారు ఇచ్చే హిస్టరీ ద్వారా మనకి డిటెక్ట్ అవుతుంటుంది. సో ఈ కండిషన్లో ఉన్న వారికి మనకి ఎగ్ ఫార్మేషన్ అనేది కొంచెం టైం పడుతుంటుంది. సో దానికి ట్యాబ్లెట్స్ కానీ ఇంజెక్షన్స్ కానీ ఒక్కొక్కసారి అవసరం పడుతూ ఉంటుంది, అది ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసే వారికి. అండ్ పీరియడ్స్ రెగ్యులర్ కావడానికి కూడా మనకి మెడికేషన్స్ ఉంటాయి, దాంతో రెగ్యులరైజేషన్ ఆఫ్ మెన్సెస్ చేసుకోవచ్చు. మూడవ కారణం హైపర్ గొనాడోట్రోపిక్ హైపోగొనాడిజం. ఈ కండిషన్లో ఉన్నవారికి కూడా మనకి హార్మోన్స్లలో ప్రాబ్లం ఉంటుంది అండ్ అండాశయాల సంఖ్య తగ్గిపోతుంది. సో సంఖ్య తగ్గినప్పుడు ఏమవుతుంది, మనకి టైంకి రిలీజ్ అయ్యే ఎగ్ అనేది రిలీజ్ కావడానికి అక్కడ ఎగ్సే ఉండవు. సో ఈ కండిషన్ అనేది మనకి కామన్గా మెనోపాజల్ ఏజ్ పీరియడ్లో ఎదుర్కొంటాం అన్నట్టు. అంతేకాకుండా యంగ్ ఏజ్ ఉన్న వాళ్ళకి జెనెటిక్ ప్రాబ్లమ్స్ వల్ల కావచ్చు, ఆటో ఇమ్యూన్ ప్రాబ్లమ్స్ వల్ల కావచ్చు, మనకి ప్రీమెచ్యూర్ ఓవేరియన్ ఫెయిల్యూర్ అనే కండిషన్ని చూస్తూ ఉంటాం. అంటే వారికి అరౌండ్ 40 ఇయర్స్ వాళ్ళకి మనకి ఇర్రెగ్యులర్ మెన్సెస్ అనేది వస్తూ ఉంటుంది. సో ఇలాంటి ప్రాబ్లం ఉన్న వారికి కూడా మనకి ట్రీట్మెంట్ అనేది ఉంటుంది. సో చాలామందికి ఈ కండిషన్ ఉన్న వాళ్ళకి యంగ్ ఏజ్లో ఎగ్స్ బాగా తగ్గిపోతాయి కాబట్టి రెగ్యులరైజేషన్ ఆఫ్ మెన్సెస్ అనేది చేసుకోవచ్చు మెడికేషన్స్ అవన్నీ వాడి. ఒకవేళ ప్రెగ్నెన్సీ కానీ ప్లాన్ చేసుకునే వారికి అయితే మాత్రం టాబ్లెట్స్, ఇంజెక్షన్స్, ఓసారి ఐవీఎఫ్ అయితే అవసరం పడుతుంది. 4వ కండిషన్, మన బాడీలో హార్మోన్స్ అండ్ ఓవేరియన్ ప్రాబ్లమే కాకుండా అదర్ హార్మోన్ ప్రాబ్లమ్స్ వల్ల వచ్చే కారణం అన్నట్టు. అది థైరాయిడ్ ప్రాబ్లం వల్ల కావచ్చు, ప్రొలాక్టిన్ అనే హార్మోన్ ప్రాబ్లం వల్ల కావచ్చు. ఈ ప్రాబ్లమ్స్ ఉన్న వారికి కూడా ఇర్రెగ్యులర్ మెన్సెస్తోని ప్రెజెంట్ అవుతూ ఉంటారు. సో మీకు ఇర్రెగ్యులర్ మెన్సెస్ ఉండి యంగ్ ఏజ్లో ఉన్నారు అంటే పీరియడ్స్ సక్రమంగా రెగ్యులర్గా వచ్చేటట్టు ట్రీట్మెంట్స్, మెడికేషన్స్ ద్వారా ఉంటాయి. అదేవిధంగా సంవత్సరంలో అట్లీస్ట్ 8 మెన్స్ట్రల్ సైకిల్ వచ్చేటట్టు ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. ఇర్రెగ్యులర్ మెన్సెస్తోని ఉండి
ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసే వారికైతే ఫస్ట్ ఏ కారణం వల్ల మనకి ఇర్రెగ్యులర్ మెన్సెస్ వస్తుందో ఎవాల్యుయేట్ చేసుకోవాలి. పాలిసిస్టిక్ ఓవరీస్ వలన, లేకపోతే హైపోగొనాడోట్రోఫిక్ హైపోగొనాడిజం వలన, లేకపోతే థైరాయిడ్ ప్రొలాక్టిన్ ప్రాబ్లం వలన, లేకపోతే సెంట్రల్ హార్మోనల్ ప్రాబ్లమ్స్ వలన అనేది నిర్ధారణ చేసుకున్న తర్వాత మనకి అవసరం పడితే ట్యాబ్లెట్స్ విత్ ఇంజెక్షన్స్ లేదా ట్యాబ్లెట్స్ ఒకటి లేదా ఐవీఎఫ్ అనేది ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. సో ఇర్రెగ్యులర్ మెన్సెస్ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునేవారు మీ ఫర్టిలిటీ కన్సల్టెంట్ని కన్సల్ట్ అయితే మీకు ప్రెగ్నెన్సీ నిలవడానికి హెల్ప్ అవుతుంది. ప్లస్ పాజిటివ్ రిజల్ట్స్ కూడా చాలా మంచిగా వచ్చే అవకాశం ఉంది. థ్యాంక్ యూ.